హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! మొన్న దీని గురించి కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా పోస్ట్ చేశాను. ఎంతమంది చూసారో అయితే ఆ పోస్ట్ చివరి వరకు తెలీదు గానీ, బట్ కమ్యూనిటీ ట్యాబ్‌లో అయితే పోస్ట్ చేశాను దీని గురించి అదొచ్చిన రోజే. యాక్చువల్‌గా ఇప్పుడు మనకి అసలు ఈ వీడియో దేనికి సంబంధించిందంటే, ఇప్పుడు మనకి రీయూజ్డో, రిపిటిటివో లేదా వైలేషనో ఇక రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ అని రకరకాల ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ ఇష్యూస్‌కి మనకి వచ్చినప్పుడు లైక్ మానిటైజేషన్‌కి ముందు అవ్వనివ్వండి, తర్వాత అవ్వనివ్వండి, ఎప్పుడైనా రావచ్చు కదా! రీయూజ్డ్ అని, రిపిటిటివ్ అని ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ రావచ్చు. సో, అలాంటప్పుడు వాళ్ళు మనకి ఆ రీయూజ్డ్ అనే కంటెంట్ వేసిన తర్వాత 2 ఆప్షన్స్ అయితే ఇస్తారు మనకి. ఒకటేంటి అంటే అపీల్ ఆప్షన్. ఇంకోటేంటి అంటే రీఅప్లై ఆప్షన్. సో, ఇది ఫస్ట్ ఆప్షన్ గురించి అనమాట ఈ వీడియో. అపీల్ అనేది మనం ఒక వీడియో చేసి పెడతామనమాట. అపీల్ అంటే మన ఛానల్‌లో రిజంబ్లెన్స్‌గా ఉంటదనమాట అపీల్ అనేది. సో, ఆ వీడియో చేసి పెడితే వాళ్ళు రివ్యూ చేసేవాళ్ళు ఇదివరకు. ఏది ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా రివ్యూ జరిగేదనమాట. కానీ ఇప్పుడొచ్చిన కొత్త అప్డేట్ ఏంటి అంటే ఇది మాన్యుయల్‌గా కూడా రివ్యూ చేస్తున్నారిప్పుడు. ఇది కరెక్ట్‌గా కంటెంట్ చేసే వాళ్ళకి చాలా మంచి ఫీచర్ ఒక రకంగా. ఎందుకంటే మంచి కంటెంట్ పెట్టినా మాకు రీచ్ అవ్వట్లేదు, ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ పెడితే రీచ్ అవుతుంది అనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మానిటైజేషన్ అవ్వదు ఇంకా. ఏంటంటే ఇప్పుడు ఇన్ఆథెంటిక్ కంటెంట్ పెట్టే వాళ్ళకి కూడా. అంటే ఇక్కడ నేను ఈ మాట మీకు చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్‌లో. ఏంటంటే మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు ఫస్ట్ టైం మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు మొత్తం మీ వీడియోస్‌లో ఉన్న వీడియోస్ అన్నీ మీ ఓన్ కంటెంట్ అనుకోండి. మీ ఓన్ కంటెంట్. అంటే మీరు ఓన్‌గా షూట్ చేసి యూట్యూబ్ ఇచ్చే మ్యూజిక్ పెట్టారనుకోండి. అది వాల్యూ ఉన్న కంటెంట్ అయినా కాకపోయినా ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ అయినా కూడా మానిటైజేషన్ అయిపోతుంది. ఇది నేను చాలా ఛానల్స్‌లో గమనించాను. మానిటైజేషన్ అయిపోతుందప్పుడు. అయిపోయిన తర్వాత మళ్ళీ రివ్యూస్ జరుగుతాయి. ఖచ్చితంగా రివ్యూస్ జరుగుతూనే ఉంటాయి. ఆ రివ్యూ జరిగే టైంలో అప్పుడు రీయూజ్డ్ వస్తుంది. అలా వచ్చినప్పుడు అపీల్ చేసినా కూడా సక్సెస్ అయిపోతుంది. కానీ మరి రీయూజ్డ్ ఎందుకు వచ్చింది? అపీల్ చేస్తే ఎందుకు సక్సెస్ అయింది? అది ఇన్ఆథెంటిక్ కంటెంట్ కాబట్టే రీయూజ్డ్ వచ్చింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఛానల్స్ అనుకోండి, అది వేరు. బట్ అట్లా కాకుండా ఇట్లా వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియో తీసి జస్ట్ మ్యూజిక్ పెట్టేవి అంటే రీమిక్స్ సౌండ్ ద్వారా యూజ్ చేసేవి ఏవైతే ఉంటాయో మన ఓన్ వీడియో కాబట్టి మన ఓన్గా షూట్ చేస్తున్నాం కాబట్టి అలా పెట్టి మ్యూజిక్ పెడుతున్నామని చెప్తే అయిపోతుంది. అపీల్ కొన్నిసార్లు కరెక్ట్గా లేకపోయినా కూడా అపీల్ సక్సెస్ అయిపోతుంది. అవ్వని కంటెంట్కి కూడా. అంటే ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది వస్తారు. నేను ఫస్ట్ చెప్తాను. ఇది మ్యాక్సిమం అవ్వదు. ఇట్లా ఉంటే అపీల్, ఇలా ఉంటే అవుతుంది అని చెప్తాను. కానీ వాళ్ళకి అర్థం కాదు ఒకటిను అపీల్ చేసేసుకుంటారు. ఎలాగోలా ఎవరో ఒకళ్ళని పట్టుకొని అపీల్ చేసేసుకుంటారు. చేస్తే సక్సెస్ అయిపోతుంది. ఇప్పటి నుంచి ఇదైతే ఉండదన్నమాట. ఎందుకంటే మానిటైజేషన్ అయ్యే కంటెంట్‌కే అవ్వాలి అనేది వీళ్ళ రూల్ అనమాట ఇప్పుడు. సో, అసలు రీయూజ్డ్ ఎందుకు వచ్చిందనేది అది ఆలోచించాలి కదా! సో, ఇక్కడ ఏమవుతుందంటే ఆ టైప్ ఆఫ్ కంటెంట్ మీరు ఒకవేళ అపీల్ చేసినా కానీ అపీల్‌లో మాన్యుయల్ హ్యూమన్ రివ్యూవర్ చూస్తాడు. ఒక మనిషి చూస్తాడు ఇప్పుడు. ఇప్పటి వరకు ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా జరిగినాయి రివ్యూస్. బట్ ఇప్పటి నుంచి ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది రివ్యూ. అది యాక్సెప్ట్ చేసినా కానీ తర్వాత హ్యూమన్ రివ్యూవర్ కూడా చూస్తాడు. మనకి మానిటైజేషన్ అనేది అవుతుందన్నమాట. సో, ఇది కొత్తగా వచ్చిన రూల్. ఇది ఒక రకంగా మంచిదే. ఒక రకంగా ఎందుకు మంచిది అంటున్నానంటే కొన్ని ఛానల్స్‌లో వైలేషన్ అని వస్తుంది. ఎక్కువ మందికి లాంగ్ వీడియోస్‌లో పెట్టి సేమ్ షార్ట్స్‌లో పెట్టే వాళ్ళకి ఈ వైలేషన్ అని వచ్చేది జనరల్‌గా. సో, ఈ వైలేషన్ అని వచ్చినప్పుడు అపీల్ రావట్ల. ఒకవేళ అపీల్ వచ్చినా కూడా అపీల్ చేస్తుంటే కూడా మళ్ళీ వైలేషన్ అని వస్తుంది. సో, ఇలాంటి ఛానల్స్‌కి మాత్రం మంచిగా హెల్ప్ అవుతది. ఈ అప్డేట్ రావడం అలాంటి ఛానల్స్‌కి బాగా హెల్ప్ అనమాట ఇప్పుడు. ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు రీయూజ్డ్ వచ్చిందనుకోండి వాళ్ళకి తెలిసింది ఒకటే ఇంకా. ఫస్ట్ ఆప్షన్ ఉంది, అపీల్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వేరే వీడియోస్ ఏదన్నా పెట్టారనుకోండి రీసెంట్‌గా. అపీల్ ఇది వచ్చిందనుకోండి, రీయూజ్డ్ వచ్చిందనుకోండి. ఒక 10, 12 పెడతారు ఆ వీడియోస్. ఆ 12 వీడియోస్ తీసేసుకుని డిలీట్ చేసేసి వచ్చేసి అపీల్ చెప్పండి అంటారు. ఓన్లీ 3 వీడియోస్ డిలీట్ చేస్తేనే అపీల్ చేయాలి. అండ్ కొంతమందికి ఏంటి రీయూజ్డ్ వచ్చిందనుకోండి ఏదో ఒక 3 వీడియోస్ తీసేసి అపీల్ చేసేయొచ్చు అనుకుంటారు. అసలు అది కాదు అపీల్ పర్పస్ ఏంటి అసలు? అపీల్‌లో మన బాధంతా వాళ్ళకి చెప్పాలి. ఇది నా ఓన్ వీడియోసే బాబు, నేనే క్రియేట్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తానని చెప్పడం అదే అపీల్. సో, ఇక్కడ వేరే అసలు అవ్వని కంటెంట్‌కి కూడా అసలు రీయూజ్డ్ రాదు కదా! ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ అయితే రీయూజ్డ్ ఎందుకు వస్తది? రాదు కదా! కరెక్ట్ కంటెంట్ అయితే. సో, అలా కరెక్ట్ కంటెంట్‌కి కూడా మానిటైజేషన్‌లు అయిపోతున్నాయి అపీల్ చేస్తుంటే. అందుకని వీడు హ్యూమన్ రివ్యూవర్‌ని పెట్టాడనమాట. ఇది నేను రావాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిటికి నేను చెప్తున్నాను కదా! నేను చేపిచ్చే అపీల్స్
ఇప్పటి వరకు ఈ వీడియో పరంగా చెప్తున్నాను, నేను మోర్ దెన్ 200+ అపీల్స్, నాకు గుర్తు కూడా లేదు, చాలా ఎక్కువ చేయించాను 2.5 years నుంచి అపీల్స్. వాటిల్లో ఫెయిల్ అయినవి వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అండ్ నాకు గుర్తు కూడా ఉన్నాయి అవి కూడా. ఒకటైతే ఒకటి ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే అది రిపిటేటివ్ కంటెంట్ అనేది కొత్తగా వచ్చిందనమాట. అప్పుడు ఆ ఛానల్ ద్వారానే నాకు అర్థమైంది అదొకటి ఫెయిల్ అయింది. తర్వాత ఒక 3 ఛానల్స్కి వైలేషన్స్ వచ్చి అపీల్స్ ఫెయిల్ అయినాయి. అది వైలేషన్ అని ఫెయిల్ అయితే మాత్రం ఇప్పుడు హెల్ప్ అవుతుంది అంటున్నాగా, చూడాలి అది ఏమవుతుంది అనేది. అండ్ ఒక ఛానల్ కరెక్ట్గా ఉన్నా కానీ ఫెయిల్ అయింది. అది ఎందుకు ఫెయిల్ అయిందంటే రీజన్ లేదు అసలు దానికి. ఎందుకు ఫెయిల్ అయిందంటే నాకు రీజన్ కూడా తెలియలేదు అసలు. ఎందుకంటే కరెక్ట్గా ఉంది. ఆవిడ చైనాలో వ్లాగ్స్ చేస్తారనమాట, చైనాలో ఉంటారు ఆవిడ. ఈ వీడియో చూసేమన్నా మళ్ళీ వస్తే మళ్ళీ ట్రై చేయడానికి చూస్తాను, ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చింది కాబట్టి. సో ఒకవేళ ఈ వీడియో చూసి వస్తే మంచిదే. అండ్ ఇంకోటి ఒక వాయిస్ ఓవర్ ఛానల్కి ఫెయిల్ అయింది. అది కూడా నాకు రీజన్ తర్వాత అర్థమైంది. బట్ తర్వాత మానిటైజేషన్ అయిపోయింది అది ఆటోమేటిక్గా. మళ్ళీ తర్వాత ఇష్యూ ఏమి రాలేదు. అంటే నెక్స్ట్ టైం రీఅప్లై చేసినప్పుడు అయిపోయింది అది, అపీల్ సక్సెస్ అవ్వకపోయినా కానీ. అట్లా వాళ్ళు చిన్న మైన్యూట్ మిస్టేక్స్ కూడా పట్టుకోబోతున్నారు ఇప్పటి నుంచి. ఈవెన్ ఆటోమేటిక్ సిస్టమ్స్లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా పట్టుకున్నాయి అవి కూడా. కానీ ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ అవ్వబోతుందన్నమాట. సో ఇప్పుడు ఇన్ఆథెంటిక్ కంటెంట్ ఎవరైతే పెడుతున్నారో ఖచ్చితంగా మానిటైజేషన్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. మానిటైజేషన్లు అయ్యి $100 మనకి ఈ మంత్ పేమెంట్ వస్తుంది అనగా కరెక్ట్గా ముందు రివ్యూస్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఆ రెవెన్యూ అంతా పోయినట్టే. సో మనకి రెవెన్యూ ఇచ్చే ముందే మన ఛానల్స్ అన్నీ రివ్యూస్ జరుగుతూ ఉంటాయి. రివ్యూస్ జరిగి ఓకే ఈ ఛానల్లో ఎలాంటి ఇష్యూ లేదు అంటేనే మనకి రెవెన్యూ కూడా వస్తుంది. ఎవరికి వాళ్ళు ఏంటంటే ఏదేదో అసలు సీరియల్ కంటెంట్ అయితే పిచ్చి పట్టినట్టు పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అంతమంది పెడుతున్నారు అసలు సీరియల్ కంటెంట్ అయితే. సో అది ఖచ్చితంగా అన్నిటికి వస్తాయి, ఎఫెక్ట్ అనేది పడుతుంది కంపల్సరీ. సో నేను ఫెయిల్యూర్స్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటాను నాకు సక్సెస్ అయినాయి కంటే. అంటే ఎందుకు ఫెయిల్ అయింది అసలు మనం దాన్ని ఎలా ఇది చేయొచ్చు. అండ్ ఇంకోటి 3 ఛానల్స్కి ముందు అపీల్స్ ఫెయిల్ అయ్యి తర్వాత మళ్ళీ సక్సెస్ అయినవి కూడా ఉన్నాయి. దానికి రీజన్స్ కూడా వాటిల్లో 2 ఛానల్స్కి అసలు నేను ముందే చెప్పాను అది అవ్వదు అని చెప్పి. ఒక ఛానల్కి మాత్రం అప్పటికప్పుడు వచ్చిన ఒక కొత్త అప్డేట్ వల్ల నాకు అది అప్పుడు అర్థం కాలేదు, బట్ తర్వాత అయ్యింది. నేను ఎట్లయినా ఒక ఛానల్ తీసుకున్నాను అంటే ఖచ్చితంగా చేయించాలని చూస్తాను. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఓపిక ఉండాలి, అది నేను ఇక్కడ కోరుకునేది. కొంతమంది ఏంటంటే డబ్బులు పే చేశాం కదా ఏదో చేసేస్తారు అనుకుంటారు. అట్లా కాదు, ఇక్కడ నేనైనా కరెక్ట్ వేలోనే తీసుకెళ్తాను మిమ్మల్ని. మీ ఛానల్ నేను రీయూజ్డ్ ఎలా చూస్తానంటే, నేను ఒక ఛానల్ తీసుకున్నాను అంటే ఆ ఛానల్కి ఇంకా మళ్ళీ నాతో అవసరం రాకూడదు. వాళ్ళకి నాకు పే చేసే అమౌంటే అది ఫైనల్ అమౌంట్ అవ్వాలి. ఇంకా మళ్ళీ వాళ్ళకి అసలు అవసరం రాకూడదు అన్నట్టు చెప్తాను నేను. ఈవెన్ రివ్యూ చేసేటప్పుడు కూడా చెప్తాను మొత్తం క్లారిటీగా, మీరు ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వండి ఫ్యూచర్లో కూడా అని చెప్పి. ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవుతారు, అవ్వని వాళ్ళు నేనేమి ఇప్పుడు రోజు కూర్చోబెట్టి ఫాలో చేయించలేను కదా. అవన్నీ ఎవరిష్టం వాళ్ళది ఫైనల్గా. సో మీరు ఇహ నుంచి మానిటైజేషన్ అవ్వని వాళ్ళు అయిన వాళ్ళు కూడా మీకు ఈజీగా ఒక వీడియో వస్తుంది. రీయూజ్డ్ గురించి నేను చాలా వీడియోస్లో చెప్పాను, మీకు ఈజీగా ఒక వీడియో వస్తుంది అంటే అది రీయూజ్డే అవుతుంది. సో మీరు మీ ఎఫర్ట్ ఎంత ఉంది వీడియోలో అనేది గమనించండి. ఊరికే ఏదో ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసి నేను పెట్టేశాను అది ఎఫర్ట్ అంటే అది వర్కౌట్ అవ్వదు. సో మీ ఎఫర్ట్ ఏముంది వీడియోస్లో అనేది వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు. సో ఈ రూల్స్ అన్నీ చూస్తుంటే నాకు నిజంగా ఒరిజినల్ కంటెంటే మిగులుద్ది ఫైనల్గా అనేది మాత్రం నాకు బాగా అర్థమైంది. సో ఎప్పుడైనా సరే నేను ముందు నుంచి ఎంత చెప్పుకుంటూ వచ్చినా కొన్నిసార్లు ఇది కరెక్ట్ చెప్పినా కూడా మీతో తిట్టించుకున్నాను కూడా ఒక రకంగా. అంటే తెలియని వాళ్ళు, అంటే మన మాట నమ్మని వాళ్ళు, ఇప్పుడు నా మాట అందరూ నమ్మాలని ఏం లేదు కదా. సో ఆ నమ్మని వాళ్ళు చేత తిట్టించుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయినా నేను ఎప్పుడు కూడా ఉన్నదే చెప్తాను, అంతే ఉన్నదే చెప్తాను. ఫాలో అయితే ఫాలో అవుతారు, లేదంటే నష్టపోయే వాళ్ళు నష్టపోతారు. నాకేం నష్టమేం లేదు కదా దానివల్ల. నేను ఎప్పుడైనా సరే క్రియేటర్స్కి మంచి జరిగే విషయాలు చెప్తాను, చెడు జరిగేదైతే మాత్రం నా నుంచి నేను ఎవరికి కూడా చేయను. అట్లా నాకు చేస్తే ఏం ఉపయోగం చెప్పండి అసలు. ఒకసారి వచ్చారు అంటే వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలియాలి అనేసి అనుకుంటాను. నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవుతారు ఛానల్ చెక్కింగ్కో రీయూజ్డ్కో అలా కాంటాక్ట్ అయినప్పుడు నేను చెప్పేది ఒకటే వాళ్ళకి, మీకు ఓపిక ఉంటేనే నేను రిజాల్వ్ చేస్తాను. నాకు ఈరోజు నేను పే చేశాను నాకు రేపు అయిపోవాలి అంటే అవ్వదు. సో మీరు కరెక్ట్గా నాకు ఎప్పటికీ ఇష్యూ రాకూడదు, నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకునే ఛానల్సే రండి అని కూడా చెప్తాను ముందే. సో ఇదన్నమాట కొత్త అప్డేట్. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మంచి కంటెంట్ పెట్టే వాళ్ళకేమో
అపీల్స్ సక్సెస్ అవ్వట్లేదు. ఏదేదో పిచ్చిగా ఇనాథెంటిక్ కంటెంట్, నిజంగా అది ఇనాథెంటిక్ కంటెంటే వాడు చెప్పినట్లు. అది పెట్టే వాళ్ళకి మాత్రం ఓన్ వీడియోస్ అవ్వడం వల్ల అయిపోతుంది. సో ఏది పెట్టినా సరే మీ ఎఫర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి వీడియోస్లో. ఏదో నేను తీశాను కదా, ఏదో ఒకటి పెడతాను మ్యూజిక్ పెట్టి అంటే అవ్వదు ఇక నుంచి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లకి రిప్లై ఇవ్వలేకపోతున్నానులేండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి.